ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. సో ఈరోజు క్లాస్ ఏంటి? డన్నింగ్. సో డన్నింగ్ అంటే అసలు ఏంటి? సో కాన్సెప్ట్ ఏంటి? డన్నింగ్ అండి. ఈరోజు డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. సో డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్. సో కొంతమంది కస్టమర్స్ ఉంటారు, కంపెనీకి పేమెంట్ అనేది పే చేయలేదు. సో అటువంటప్పుడు ఆ కస్టమర్స్కి మనము రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. ఆ కస్టమర్స్కి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే డన్నింగ్ అంటారు. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్. సో ఎవరైతే ఆన్ టైంకి పేమెంట్ చేయరో అటువంటి కస్టమర్స్కి రిమైండర్ నోటీసెస్ అనేవి పే చేయటం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? డన్నింగ్ అంటారు. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్. ఎవరైతే ప్రాపర్గా ఆన్ టైంకి పేమెంట్ చేయరో అటువంటి కస్టమర్స్ అందరికీ కూడా రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. సో ఈ డన్నింగ్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాము. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం అండి. సో ఎవరైతే కస్టమర్స్ పేమెంట్స్ చేయరో ఆన్ టైంకి అటువంటి కస్టమర్కి డన్నింగ్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది. సో డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓపెన్ చేయండి. 1 minute. చాట్ బాక్స్ చూడండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఫార్వర్డ్ చేశాను చూడండి. సో మీనింగ్ ఆఫ్ డన్నింగ్. సో డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. Customer invoices outstanding amount. Dunning is reminder notices to the customer invoice outstanding amount. సో అవుట్స్టాండింగ్ అమౌంట్ ఎవరైతే కస్టమర్స్ కంపెనీకి పేమెంట్ చేయలేదో వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. when the customer miss the payment when the customer miss the payment for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program. చూడండి, అర్థమవుతుందా? సో డన్నింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? సో డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో కస్టమర్కి సంబంధించిన డన్నింగ్ నోటీసెస్ ఇది రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని అర్థం. నెక్స్ట్, when the customer miss the payment for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program. సో ఎస్ఏపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది. వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్, కస్టమర్ ఆన్ టైంకి పేమెంట్ చేయకపోతే, ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్, అవుట్ స్టాండింగ్ అమౌంట్కి పేమెంట్ చేయకపోతే, విత్ ఇన్ ది స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్, ద డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్. సో ఎస్ఏపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్ఐపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, తర్వాత చూడండి. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా. సో డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. అలాగే కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం డన్నింగ్ నోటీస్ అనేది. ఏపీపీ రన్ అవ్వాలంటే వెండర్ మాస్టర్కి పేమెంట్ టర్మ్ అనేది అసైన్ చేస్తాం. ఏపీపీ రన్ అవ్వాలంటే వెండర్ మాస్టర్కి పేమెంట్ టర్మ్ హౌస్ బ్యాంక్స్ అసైన్ చేస్తాం. అదేవిధంగా కస్టమర్కి డన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వాలంటే డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం.
ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం. అలాగే డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మే కదా. సో బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. సో ఏపీపీ అయినా అంతే. సో ఏపీపీ అయినా సరే డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ పిక్ చేస్తుంది. డ్యూ అవ్వకుండా పిక్ చేస్తుంది, డ్యూ అవ్వకుండా పిక్ అవుతుంది అవ్వదు. సో డ్యూ అవ్వాలి. సో ఎలా తెలుస్తుంది? పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అయిన కస్టమర్ ఇన్వాయిసెస్ కు మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఇన్ డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 ఆబ్జెక్టివ్స్. కింద కనిపించే 5 ఆబ్జెక్టివ్స్ ని కాన్ఫిగరేషన్ చేయాలంట. ఇది చూడండి. వాట్ ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్? ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చదువుకోవాలి, మొత్తం చదవాలి. వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగర్ ఆబ్జెక్టివ్స్? అండ్ ది డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 ఆబ్జెక్టివ్స్. ఏంటి? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇవి చెప్పాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్: ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. సేమ్ టు సేమ్ అదే విధంగా జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇవి చెప్పాలి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇవి చెప్పాలి. క్లియరా? ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎలా చెప్తామో డన్నింగ్ లో ఇవి చెప్పాలి. ఏపీపీ పేమెంట్ ఎలా పిక్ అవుతుంది? వెండార్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మే కాదు, పేమెంట్ టర్మ్ అనేది కూడా ఇస్తాం. 0001 ఇవ్వాలి. 000 ఉంటే 0002 ఉంటే పిక్ అవ్వదు, ఎందుకంటే డ్యూ అవ్వదు కాబట్టి. అలాగే హౌస్ బ్యాంక్స్ అసైన్ చేసాం. అలాగే ఇంకేం అసైన్ చేసాము? పేమెంట్ మెథడ్ అనేది అసైన్ చేస్తాం. అలాగే డన్నింగ్ రన్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ 0001 ఉండాలి, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది ఉండాలి. లేదంటే 15 days కంప్లీట్ అయితే డ్యూ అవుతుంది, అట్లయినా ఉండొచ్చు. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్కే కదా లెటర్ జనరేట్ అయ్యేది. అలాగే డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ అయ్యి ఉండాలి. అలాగే ఏపీపీ కాన్ఫిగరేషన్ చెప్పినట్లే డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా చెప్పాలి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇవి చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ ఇవి చెప్పాలి. నెక్స్ట్ చూడండి. వెయిట్. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ we need to assign కస్టమర్ మాస్టర్ డేటా. డన్నింగ్ ప్రొసీజర్ని కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఏపీపీ రన్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాకి మనము పేమెంట్ టర్మ్, అలాగే పేమెంట్ మెథడ్, అలాగే హౌస్ బ్యాంక్ అసైన్ చేస్తాం. ఇక్కడ ఏపీ డన్నింగ్ అనేది జనరేట్ అవ్వాలంటే కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. కస్టమర్ ఈజ్ నాట్ గివెన్ ది పేమెంట్, వి విల్ సెండ్ ది డన్నింగ్ నోటీసెస్. డన్నింగ్ నోటీస్, కస్టమర్ అనేవాడు పేమెంట్ చేయకపోతే ఏం చేస్తాము? డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం. మాక్సిమం వీ కెన్ సెండ్ 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్. మాక్సిమం మనం ఎన్ని చేయగలము? డన్నింగ్ నోటీసెస్ ఎన్ని చేయగలము? 9 లెటర్స్ ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్ మన ఇండియాలో 4 డన్నింగ్ నోటీసెస్ మాత్రమే కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి పేమెంట్ చేయలేదు అనుకోండి, వాళ్ళ పైన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. మీరు ఈఎంఐ పే చేయాలి. ఎగ్జాంపుల్, సరే మీరు కాదు, ఎవరన్నా అనుకుందాం, ఐఎమ్ సారీ, ఎవరో ఒకరు ఈఎంఐ పే చేయాలి, ఎక్స్ పర్సన్ పేమెంట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు లీగల్గా వాళ్ళపైన కేసు అనేది ఫైల్ చేస్తారు. సో ఇట్లా డన్నింగ్ నోటీస్ అనేది టోటల్గా 4 times మాత్రమే ఫార్వర్డ్ చేస్తాం. లేదు ఇంకా కావాలంటే 9 డన్నింగ్ నోటీసెస్ వరకు ఫార్వర్డ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్ కూడా. సో కస్టమర్ అనేవాడు పేమెంట్ చేయకపోతే, కస్టమర్ ఈజ్ నాట్ గివెన్ ది పేమెంట్, వి విల్ సెండ్ ది డన్నింగ్ నోటీసెస్. మాక్సిమం వీ కెన్ సెండ్ 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ కూడా వెళ్తుంది. ఓకే, మన ఇండియాలో 4 ఇస్తారు. ఓకే, బట్ ఎస్ఐపిలో 9 డన్నింగ్ నోటీసెస్ ఫార్వర్డ్ చేయడం వరకు ఆప్షన్ ఉంది. డౌన్కి వెళ్ళండి.
వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? వెయిట్. ఇవన్నీ చదవాలి మీరు. నేను టైప్ చేసి ఇచ్చాను మీకు క్లియర్గా. వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీసెస్? అంటే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీరు డన్నింగ్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు? దాన్ని ఏమంటారు అంటే గ్రేస్ పీరియడ్ అంటారు. 3 days ఉంటుంది యాక్చువల్గా అయితే. ఆఫ్టర్ కంప్లీట్ ది డన్నింగ్ నోటీస్, ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, ఈ రోజు ఇన్వాయిస్ అనేది డ్యూ అయింది, తర్వాత ఒక 3 days వెయిట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? గ్రేస్ పీరియడ్ అంటారు. హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీస్? సో ఎన్ని నోటీస్? డన్నింగ్ నోటీస్ అనేది ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండింగ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీస్? సో ఎన్ని రోజులు మీరు వెయిట్ చేస్తారనేది ఇక్కడ ఇస్తామన్నమాట. దీని ఏమంటారు? గ్రేస్ పీరియడ్. ఈరోజు ఇన్వాయిస్ డ్యూ అయింది, 3 days టైం ఉంటుంది, దీన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. అది ఎంటర్ చేయాలి కాన్ఫిగరేషన్స్లో. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్? డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్కి మనం 9 times డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. ఫస్ట్ ఒక డన్నింగ్ నోటీస్ ఇస్తాం, తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత ఇంకొకటి, ఆఫ్టర్ 10 days తర్వాత ఇంకొకటి, ఆఫ్టర్ 10 days తర్వాత ఇంకోటి, ఆఫ్టర్ 10 days తర్వాత ఇంకోటి ఇస్తాం. దీన్ని ఏమంటారు? డన్నింగ్ ఇంటర్వెల్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. థర్డ్ డన్నింగ్ నోటీస్ టు ఫోర్త్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. సో ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి మధ్యలో ఎన్ని రోజులు అవుతాం? సెకండ్ డన్నింగ్ నోటీస్కి థర్డ్ డన్నింగ్ నోటీస్కి ఎన్ని రోజులు? థర్డ్ డన్నింగ్ నోటీస్ టు ఫోర్త్ డన్నింగ్ నోటీస్ ఎన్ని రోజులు మీరు వెయిట్ చేస్తారు అనేది డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. మనం 9 notices అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఒక్కొక్క నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. ఎవ్రీ 10 daysకి ఒక డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి. సారీ, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. కాన్ఫిగరేషన్ స్టెప్స్. డన్నింగ్, డిఫైన్ డన్నింగ్ ఏరియా. ఓకేనా? వీటిలో మొత్తం ఏపీపీకి ఎలా ఉంటుంది? FBZP కదా, FBZP. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఏంటి? మా డన్నింగ్ ఏరియా ఓకే, డన్నింగ్ ఏరియా అనేది ఒకటి ఉంది. తర్వాత ఏపీపీ కాన్ఫిగరేషన్ ఏంటి? FBZPలో చేస్తాం. అలాగే డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని FBMPలో చేస్తాం. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా FBZPలో చేస్తాము. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా FBMPలో చేస్తాం. ఏపీపీ FBZP, డన్నింగ్ FBMP. డిఫరెన్స్ అర్థమవుతుంది ఇక్కడ? అర్థమైంది లేదా? ఏపీపీ FBZP, డన్నింగ్ FBMP. నెక్స్ట్ ఏపీపీ రన్ F11. సారీ, 1 minute. ఏపీపీ రన్ ఏంటి? F11లో చేస్తాం. అలాగే డన్నింగ్ రన్ F150లో చేస్తాం. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150లో చేస్తాం. ఐఎమ్ సారీ, తప్పుగా మ్యాప్ చేశాను. ఏపీపీ డన్నింగ్ రన్ F150, ఏపీపీ రన్ F110. ఇది క్లియర్ కదా? సో డన్నింగ్లోనేమో కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తాం, అంతే కదా? ఏపీపీ అయితే వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. అది డిఫరెన్స్. ఓకేనా? డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP, ఏపీపీ కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ రన్ F150, ఏపీపీ రన్ F110. ఐఎమ్ సారీ, ఏపీపీ రన్ F150. ఇది మ్యాపింగ్ సరిగా అవ్వట్లేదు. 1 minute. డన్నింగ్ రన్, మీరు మూవ్ చేయకండి, నేను చేస్తున్నప్పుడు మీరు కదిలిస్తుంటే ఎట్లా చెప్పండి. ఇది డన్నింగ్ రన్ F150, ఏపీపీ రన్ F110. ఈ రెండు డిఫరెన్స్.
డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఎఫ్బిఎంపి ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎఫ్బిజెడ్పి. ఇట్లా డిఫరెన్స్ అనమాట. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఓకే, సో ఓకే, ఇవన్నీ తెలుసు. కస్టమర్ చేంజ్, వెండర్ చేంజ్ కదా. సో మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాం. వెళ్ళండి. డన్నింగ్ డిఫైన్, ఫస్ట్ ఏముంది, డిఫైన్ డన్నింగ్ ఏరియానా. పైకి వెళ్ళండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి శేఖర్, కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఏపీపీ లాగా ఇది కూడా. డన్నింగ్ రన్, డన్నింగ్ కాన్ఫిగరేషన్, డిఫైన్ డన్నింగ్ ఏరియాస్. OB61 వెళ్ళండి. OB61. OB61 కదండి, కరెక్ట్గా వెళ్ళండి. OB61 ట్రాన్సాక్షన్ కోడ్. మ్యాక్సిమైజ్ చేయండి. ఎందులో చేశారు, మ్యాక్సిమైజ్ చేయండి. OB61కి వెళ్ళాం. సో కొత్తగా మనం డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. వెళ్ళారా? మనం ఓ పని చేద్దాం, పాత్ ద్వారా చేద్దాం, బెటర్ కదా. SPROIMG వెళ్ళండి. SPROIMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్, డిఫైన్ డన్నింగ్ ఏరియా, OB61 ట్రాన్సాక్షన్ కోడ్. ఇదేమో పాత్. ఇది ఎగ్జిక్యూట్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసు. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. న్యూ ఎంట్రీస్, సో కంపెనీ కోడ్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా, యూ కెన్ టెక్స్ట్ ఎనీ, యూ కెన్ స్పెసిఫై ఎనీ 2 digits. ఓకే, PO ఇవ్వండి. PO ఇవ్వండి. PO టెక్స్ట్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఫర్ పోలో, మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్. ఎంటర్ చేయండి. కంటిన్యూ. బాగా నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. ఇంటూ మార్క్ పెట్టి చేయండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్, FBMP పైన డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. ఓకే, FBMPకి వచ్చేసాం మనం. సో న్యూ ప్రొసీజర్ పైన క్లిక్ చేయండి. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ క్యాపిటల్ ఇవ్వండి. ఎందుకు స్మాల్ ఇస్తున్నారు?
నేమ్ ఇవ్వండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ పోలో. నెక్స్ట్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ 10 ఇవ్వండి. ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. 10 అంటే మీనింగ్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్. హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ ఫర్ ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్. ఓకే. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 ఇవ్వండి. చూడండి, టోటల్గా 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్కి వెళ్తాయి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి 10 డేస్ 10 డేస్ 10 డేస్ గ్యాప్ తోటి వెళ్తాయి. 4 డన్నింగ్ లెటర్స్ అనేవి వెళ్తాయి. అర్థమైందా? 4 అంటే ఏంటి, 10 అంటే ఏంటి? నెక్స్ట్ లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే 3 డేస్ చెప్పాను కదా. గ్రేస్ పీరియడ్ అంటే వెండర్ ఇన్వాయిస్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది? లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 డేస్ ఇస్తున్నాను. 3 డేస్ 3 డేస్ ప్లస్ 10 డేస్ పైన ఒక 10 డేస్ అని చూడండి, 30 డేస్ టోటల్గా. అంటే ఎప్పుడు వెళ్తుంది ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది? 14th డేనే వెళ్తుంది. ఈరోజు మీరు వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 3 డేస్ గ్రేస్ పీరియడ్, 10 డేస్ టైం ఉంటుంది, టోటల్గా 30 డేస్. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. అర్థమైందా? ఈరోజు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 3 డేస్ టైం ఉంది, 3 + 10 డేస్ 13. 14th డేన కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. 3 అంటే గ్రేస్ పీరియడ్, 10 అంటే ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. అట్లా ఎవ్రీ 10 డేస్కి 4 టైమ్స్ వెళ్తుంది. 4 అంటే. నెక్స్ట్ స్టాండర్డ్ Sir, one dot. Invoice creation date plus 14 days or due date plus 14 days? డ్యూ డేస్ దగ్గర నుంచి అండి. Okay. డ్యూ అయితేనే పిక్ అవుతుంది, లేకపోతే పిక్ అవుతుంది కదా. Okay, sir. ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు మీరు 0001 తీసుకుంటే అదే డ్యూ డేట్ కదా. 0001 తీసుకోలేదు అనుకోండి, వేరేది ఉంది, 15 డేస్ 14 డేస్ పేమెంట్ టర్మ్ ఉంది, అదైతే డన్నింగ్ అనేది జనరేట్ అవ్వదు డ్యూ అయినప్పటి నుండే. అందుకే Okay, sir. 0001 అనేది మ్యాండేటరీగా ఉంటేనే అని చెప్పాను మీకు ఫస్ట్. 0001 లేదు 0002 తీసుకున్నారు, అప్పుడు ఏమవుతుంది? 15 డేస్ 20 డేస్ టైం ఉంటుంది, అక్కడ నుండి క్యాలిక్యులేట్ అవుతుంది. Okay, sir. నెక్స్ట్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేశారు. టాప్లో డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో కస్టమర్కా వెండార్కా? డన్నింగ్ అనేది వెండార్కి కూడా చేయొచ్చు, కస్టమర్కే తీసుకుంటారు. కంటిన్యూ. ఇక్కడ న్యూ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. పైన ఉంది టాప్, న్యూ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ. మీ కంపెనీ కోడ్ వచ్చింది కదా. ఇక్కడ సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అవసరం లేదు, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సెలెక్ట్ చేశారు. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సేవ్ చేయండి. సేవ్ చేశారా? ఐఎమ్ సారీ, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. చేస్తానండి. కంటిన్యూ. వెయిట్ ఇక్కడ ఏమైనా వచ్చింది? నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్. ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్ అని పైన చూస్తే డన్నింగ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది, పైన చూడండి, పైన ఇంకా పైకి వెళ్ళండి. డన్నింగ్ టెక్స్ట్ క్లిక్ చేయండి. కంపెనీ కూడా ఉంది, కస్టమర్ సెలెక్ట్లో ఉండాలి. కంటిన్యూ. ఇక్కడ 1 2 3 ఇవ్వండి. ఇక్కడ ఈ కాలమ్స్లో కర్సర్ బ్లింక్ అవుతుంది. 1 కింద 2 3 4 4 1 2 3 4 ఇచ్చారు. నెక్స్ట్ రైట్ సైడ్ నేను చెప్పినట్లు ఇవ్వండి. ఇది స్టాండర్డ్ అనమాట. ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా? కస్టమర్కి
డన్నింగ్ అంటే ప్రింట్ ఫార్మేట్ అంటారు. F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 01. నెక్స్ట్ F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 001. సేమ్ అలాగే F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 0. వెయిట్ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ 02 ఇవ్వాలి లాస్ట్ లో. థర్డ్ లైన్ కూడా 02. F110 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 0202. థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ 1 and 2 వచ్చేసి F150 అండర్ స్కోర్ DUNN అండర్ స్కోర్ 0. 1 లెటర్ కూడా మిస్టేక్ ఉండకూడదు. సో ఏంటి దేనికి సంబంధించిన స్టాండర్డ్ ప్రింట్ ఫార్మేట్ అంటారు. ప్రింట్ ఫార్మేట్. ఓకేనా. తర్వాత టాప్ లో డన్నింగ్ లెవెల్ పైన చూడండి, పైన డన్నింగ్ లెవెల్స్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ 3 1 2 3 వచ్చినాయి కదా. 3 13 23 ఇంకా 10 days మధ్య గ్యాప్ కదా. ఓకే ఫైన్. చూడండి ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. కింద ఆ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ ప్రింట్కి సంబంధించినవి, ఇవన్నీ ఇచ్చేసాము. తర్వాత ఛార్జెస్, పైన ఛార్జెస్ అని చూసారా, టాప్లో ఛార్జెస్. కరెన్సీ INRలో ఛార్జ్ చేస్తాం మనం. ఇవ్వండి. కంటిన్యూ. 1 2 3 4 ఇవ్వండి. 4 లెటర్స్ వెళ్తాయి కదా, 4 లెటర్స్కి ఛార్జ్ చేస్తున్నాం. డన్నింగ్ ఛార్జెస్ సెలెక్ట్ చేయండి రైట్ సైడ్. డన్నింగ్ ఛార్జెస్. సో ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 200 రూపీస్ ఇవ్వండి. సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎంత ఛార్జ్ చేస్తారు? 400 రూపీస్. థర్డ్ డన్నింగ్ నోటీస్కి ఎంత ఛార్జ్ చేస్తారు? 600 రూపీస్. ఫోర్త్ రన్నింగ్ నోటీస్కి 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పెనాల్టీ అనమాట. కస్టమర్ లేట్గా పేమెంట్ చేస్తున్నారు, మనం ఈ విధంగా తీసుకున్నాం. మీరు జాబ్లోకి వెళ్తే మీ క్లయింట్ చెప్తారు ఎంత ఇవ్వాలి, ఎంత ఛార్జ్ చేయాలనేది మీ క్లయింట్ చెప్తారు. నెక్స్ట్ మినిమం అమౌంట్. పైన మినిమం అమౌంట్ చూసారా, మినిమం అమౌంట్ అంటే ఎంత అమౌంట్కి డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి. క్లిక్ చేయండి. మినిమం అమౌంట్. కంటిన్యూ. 1 2 3 4 ఇవ్వండి. మినిమం అమౌంట్, ఎంత అమౌంట్కి డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి. 1000 ఇవ్వండి. 1000 రూపీస్ అంతకన్నా తక్కువ అయితే డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వవు. ఎవడో మీకు 100 రూపీస్ ఇవ్వాలి, వాడికి 100 రూపాయలు మళ్ళీ పెనాల్టీ ఇవ్వడు కదా, అట్లా. 1000 ఇచ్చారు. ఓకేనా. 1000 రూపీస్కి డన్నింగ్ ఛార్జ్, మినిమం 1000 రూపీస్ ఉండాలి, వాటికి మాత్రమే డన్నింగ్ ఛార్జెస్. 1000 మోర్ దాన్ 1000 ఎట్లయినా ఓకే. ఓకే. సో ఇక్కడ సేవ్ బటన్ హైలైట్ అవ్వదు. ఇక్కడ పైన చూసారా, ఇక్కడ సేవ్ బటన్ అనేది హైలైట్లో ఉండదు. ఇక్కడ సేవ్ బటన్ అనేది హైలైట్లో ఉండదు. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత సేవ్ చేయాలి. జస్ట్ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసి డన్నింగ్ ప్రొసీజర్ వాస్ సేవ్డ్. సేవ్ అయిపోయింది. సో మనం డన్నింగ్ ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్, సో డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాము? కస్టమర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. XK02 వెండార్ చేంజ్. XK డౌన్కి వెళ్ళండి. ఇంకా ఇక్కడ చూడండి, XK02 వెండార్ చేంజ్, XD02 కస్టమర్ చేంజ్. మనం యాక్చువల్గా X ఉపయోగించకూడదు, FA ఉపయోగించాలి. మనకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుండి బ్యాచ్కి. మీరు FA చెప్పండి, X చెప్పండి. ఓకే. సరే, ఎనీవే కస్టమర్ చేంజ్ XD02, వెండార్ చేంజ్ XK02. K అండ్ Dనే చేంజ్, ఇక్కడ రిమైనింగ్ అంతా ఒకటే.
ఓకేనా? సో XD02 అంటే కస్టమర్ చేంజ్. వెళ్ళండి, ఏదైనా కస్టమర్కి ఆల్రెడీ ఇదే కొత్త కస్టమర్ కూడా క్రియేట్ చేయొచ్చు మనం, బట్ మనం కొత్తగా ఉన్న కస్టమర్కే చేంజ్ చేద్దాం. XD02 వెళ్ళండి. XD02 డి అంటే కస్టమర్. సో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఇక్కడ పైన. మీ కంపెనీ కోడ్కి సంబంధించి డ్రాప్ డౌన్ చేస్తే ఇవ్వదు, మామూలుగా ఇవ్వదు. సో మీ కంపెనీ కోడ్కి సంబంధించి ఒక కస్టమర్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. కంటిన్యూ. ఒక కస్టమర్ తీసుకోండి. 1 minute. హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. కంటిన్యూ. సో కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి. పైన కంపెనీ కోడ్ డేటా పైన ఉంది ట్యాబ్. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ 0001 ఉందా చూడండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ పైన 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 0001 ఉండాలి యాక్చువల్గా ఇక్కడ. సో 0001 కన్వర్ట్ చేయండి. 0001 తర్వాత వచ్చేసి కరస్పాండెన్స్ పైన కరస్పాండెన్స్ అని చూసారా? అక్కడ కాదు, పేమెంట్ ట్రాన్సాక్షన్ రైట్ సైడ్ ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్ తర్వాత రైట్ సైడ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? డన్నింగ్ ప్రొసీజర్ని అసైన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి, మన డన్నింగ్ ప్రొసీజర్ కనిపిస్తుంది. డన్నింగ్ ప్రొసీజర్ పోలో మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. ఓకేనా? ఇవి ఇవ్వాలి. డన్నింగ్ ఏపీపీ రన్ అవ్వాలంటే వెండర్ మాస్టర్ డేటాకి మనం ఏమి ఇచ్చాము? పేమెంట్ అరం హౌస్ బ్యాంక్స్ ఇచ్చాము. సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డన్నింగ్ ప్రొసీజర్ అనేది అప్డేట్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి? ఇక్కడ కరస్పాండెన్స్ లో డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి, లేకపోతే ఏపీపీ రన్ అవ్వదు. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైందా? ఎస్ సార్. సేవ్ చేయండి, సేవ్. వెయిట్. తర్వాత చూడండి, కొంతమంది కస్టమర్స్కి డన్నింగ్ బ్లాక్ చేయాలనుకోండి, అక్కడ బ్లాక్ చేయడానికి కొంతమంది కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి డన్నింగ్ నోటీస్ వెళ్ళకూడదు, హట్ అవుతారు. డన్నింగ్ బ్లాక్ చేయొచ్చు, లేదంటే అసైన్ చేయకుండా ఉండాలి డన్నింగ్ ప్రొసీజర్. కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తారు, మీ క్లయింట్ చెప్తారు మీకు ఎవరికి డన్నింగ్ నోటీసెస్ వెళ్ళకూడదు అనే వాళ్ళకి. ఓకే, రైట్. నెక్స్ట్. సో మనం ఏం చేసాం? డన్నింగ్ ప్రొసీజర్ని కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. F-22 ట్రాన్సాక్షన్ కోడ్. F-22 అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్, ఏదైనా చేయొచ్చు. F-22తో చేద్దాం. FB70 మీకు తెలుసు కదా, F-22తో చేద్దాం మనం. కింద 01 అంటే ఏంటి? ఇంకేం అవసరం. 01 అంటే కస్టమర్ అనమాట. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోవాలి. మీరు ఏ కస్టమర్కి చేస్తున్నారు పేమెంట్ అనేది, మీరు డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తారు కదా, ఆ కస్టమరే ఇవ్వాలి, వేరేది ఇవ్వకండి. కంటిన్యూ. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, 10,000. పేమెంట్ అరం 0001 ఉంది, మనం చేంజ్ చేసాం కదా. క్రింద కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్. కింద పోస్టింగ్ కి 50, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ కదా. తర్వాత అకౌంట్ నంబర్
సేల్స్ అకౌంట్, ఎంటర్, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, కింద టెక్స్ట్ అంటే ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, సేవ్ 01 కస్టమర్ 50 సేల్స్ అకౌంట్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ కస్టమర్ కి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఇంతకు ముందు కూడా కొన్ని అమౌంట్స్ ఉన్నాయి ఇని. ఇంతకు ముందు కూడా ఉన్నాయి కొన్ని అమౌంట్స్ ఇని. సరే అవి కూడా పిక్ అవుతాయి ఆటోమేటిక్గా. చూద్దాం, అవి పిక్ అవుతాయి అవ్వకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు డ్యూ లేదు కదా, డ్యూ సింబల్ లేదు కదా. సరే చూద్దాం, ఓకేనా. సో ఈరోజు ఇది వస్తుంది, ఒకటే రావచ్చు, చూద్దాం ఏమి వస్తాయో. సో ఈ కస్టమర్ కి మనం డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీ F150. షీట్ ఓపెన్ చేయండి. డన్నింగ్ రన్ /n ఇవ్వండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ F150, ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150, ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. వెళ్ళండి. ఎందుకంటే మీకు ఏపీపీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు డిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది, అందువల్ల. పాత్ ద్వారా చేద్దామా? డన్నింగ్ పాత్ /n ఇవ్వండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ కదా, /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, సారీ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ కస్టమర్కి సంబంధించింది కదా, పీరియాడిక్ ప్రాసెసింగ్ F150, డన్నింగ్ పైన కనిపిస్తుంది చూడండి, ఇంకా పైన అది చూసారు, అది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎగ్జిక్యూట్. వెయిట్ మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకండి ఎప్పుడైనా సరే, చూడండి. సో డన్నింగ్ ఏ రోజు వెళ్ళాలి? ఆ డేట్ ఇవ్వాలి, ఈ రోజు డేట్ ఇవ్వకూడదు ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్గా కస్టమర్ ఇన్వాయిస్ ఈ రోజు పోస్ట్ చేస్తాను. 3 days గ్రేస్ పీరియడ్ అంటే 30, 31, 32. అక్కడ నుండి 10 days, 13 days కంప్లీట్. 14th డే డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. 14th డే అంటే ఏమవుతుంది చూడండి. ఎప్పుడవుతుంది? 12 అవుతుందా? అంతే కదా. ఈ రోజు నుంచి 14 days క్యాలిక్యులేట్ చేసుకోండి. 3 days గ్రేస్ పీరియడ్ 30, 31, 1 నెక్స్ట్ మంత్ 1 3 days, తర్వాత మళ్ళీ 10 days అంటే సెకండ్ నుండి 10 days అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11th కి 10 days, టోటల్ 13 days అవుతుంది. అంటే 12th కి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి, అంతే కదా. అంతేనా? 12th కి జనరేట్ అవుతుంది. 12th కి 13 days కంప్లీట్ అయిపోయి 12th కి 14th డే వస్తుంది. 3 days గ్రేస్ పీరియడ్ ప్లస్ 10 days 12 అవుతుంది. 12th డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి. 3 days గ్రేస్ పీరియడ్ ప్లస్ 10 days 13 days కంప్లీట్ అయిన తర్వాత 14th డేన కస్టమర్కి డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. 12/06/2026. ఐడెంటిఫికేషన్ సార్ 13 వస్తుంది సార్. 3 days గ్రేస్ పీరియడ్ ప్లస్ 10 days, 10 days తర్వాత 1 day కదా సార్ డన్నింగ్ నోటీస్ వెళ్ళేది. అంతే. 13 వస్తుంది సార్. 13 కాదండి, ఈరోజు 30, ఈ మంత్ 31st కదా, నేను చెప్తాను చూడండి. 30, 31, 1కి 3 days అవుతుంది. అంతే కదా. 1కి 1 నెక్స్ట్ మంత్ 1st కి 3 days కంప్లీట్ అవుతుంది. తర్వాత 10 days తీసుకోవాలి. సెకండ్ నుండి 10 days 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11th 10 days అవుతుంది. 11th కి 10 days అవుతుంది. అంటే 12th 14th డే అవుతుంది. కరెక్టే ఇచ్చాం. 11 కరెక్ట్, 12 కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్. సో 12 కరెక్ట్. ఐడెంటిఫికేషన్ ఏమి ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు.
ఎగ్జాంపుల్ టెస్ట్ 1 లేదంటే DUNN 1 అని ఇవ్వండి, డన్నింగ్ 1 ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత స్టేటస్ ఉంది కదా, పారామీటర్స్లో కలిపి పారామీటర్స్. సో ఇక్కడ డన్నింగ్ డేట్ ఇవ్వాలి. ఏ రోజు డేట్ ఇస్తారు? 12/06/2026. తర్వాత డాక్యుమెంట్ పోస్టెడ్, ఏ రోజు పోస్ట్ చేశాము? ఈరోజు కదా, 30/05/2026. తర్వాత కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకేనా? కంపెనీ కోడ్ కూడా ఇచ్చేసాం. సో మనం ఇక్కడ ఒకే కస్టమర్ తీసుకున్నాం. మీరు 1000 కస్టమర్స్ ఉన్నా, 2000 కస్టమర్స్ ఉన్నా, 1 to 1000, 1 to 10,000 అట్లా ఇచ్చేయచ్చు. ఇక్కడ మనం ఒకటే తీసుకుంటున్నాం, మనం ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి. సీక్వెన్షియల్లో ఉంటే 1 to 10,000, 1 to 2,000 అట్లా ఇచ్చేయచ్చు. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్బోర్డ్, ఇక్కడ రైట్ యారో కీ పైన క్లిక్ చేసి నాన్ సీక్వెన్షియల్లో ఉన్న కస్టమర్ నెంబర్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుని ఎక్సెల్ నుండి కాపీ చేసి నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఒకే కస్టమర్ ఉన్నారు, మీ దగ్గర సెకండ్ కస్టమర్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇట్లా మీ ఇష్టం. డన్నింగ్ అనేది వెండార్ కూడా అప్లైబుల్ అవుతుంది. వెండార్స్ ఏమైనా మనకి పెండింగ్ ఉంటే ఇవ్వచ్చు, మనకి ఇవ్వాలి పేమెంట్స్ ఏమైనా, అప్పుడు కూడా ఇవ్వచ్చు. సరే, ఎనీవే డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. ఓకేనా? ఇంకా కస్టమర్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రమ్ టు సీక్వెన్షియల్గా ఉంటాయి. సో నాన్ సీక్వెన్షియల్గా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకుంటారు. క్లియర్ కదా? తర్వాత ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎట్ ది టైమ్ ఆఫ్ డన్నింగ్ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్? రన్ డేట్, ఐడెంటిఫికేషన్, స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ ట్యాబ్. ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి, ఏమేంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇవన్నీ ఇచ్చాం, ఇన్పుట్స్ ఇచ్చాం. స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ఎస్ అనండి, ఎస్. టాప్లో షెడ్యూల్ అని అనిపిస్తుంది, షెడ్యూల్డ్. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? SAP ప్రింటర్ అంటారు దీన్ని. LP01 ఇది SAP ప్రింటర్. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఈ నేమ్ చేంజ్ అవ్వచ్చు. LP01 ఇది స్టాండర్డ్ SAP ప్రింటర్. మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ వెళ్తే మేబీ చేంజ్ అవ్వచ్చు. తోషిబా, HP ఇలా ఉంటాయి కదా, నేమ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. బట్ SAP ప్రింటర్ ఏంటి? స్టాండర్డ్ ప్రింటర్ LP01. కంటిన్యూ. డేట్, స్టార్ట్ డేట్ ఎప్పుడు? ఏ రోజు అనుకున్నాం? 12 మార్చండి, 12/06/2026. డన్నింగ్ రన్ డేటే ఇవ్వాలి, 12/06/2026. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. 12/06/2026 స్టార్ట్ ఇమీడియట్లీ. తర్వాత అవుట్పుట్ డివైస్ LP01 ఉండాలి. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అని చూడండి. సెలెక్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ అనేవి యాడ్ అయినాయి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇట్లా రావాలి, డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి. ఇలా వచ్చిన తర్వాత పైన టాప్లో డన్నింగ్ ప్రింట్అవుట్ పైన కనిపిస్తుంది. డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 SAP స్టాండర్డ్ ప్రింటర్ నేమ్ ఈజ్ LP01. కంటిన్యూ. డేట్ మార్చండి. ఏ రోజు డన్నింగ్, ఏ రోజు, ఏ డేటు? 12/06/2026. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి. మన ప్రింటర్ LP01 ఇవ్వాలి. ప్రింట్. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అవుతున్నాయి. ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. కంప్లీటెడ్, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. మీ నెట్వర్క్ స్లో ఉంటే రాదు. ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. పైన టాప్లో డన్నింగ్ హిస్టరీ, వెయిట్ 1 minute, ఐఎమ్ సారీ, క్లిక్ చేశారా? ఓకే, డన్నింగ్ హిస్టరీ పైన క్లిక్ చేశారు కదా. ఇక్కడ మీ కంపెనీ కూడా ఇవ్వండి క్రింద.
ఇచ్చారు కదా, ఎగ్జిక్యూట్. రాలేదు మీకు, డన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వాలా, ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ఏ కస్టమర్ ఇచ్చారు, మీరు కరెక్టే ఇచ్చారా? ఎస్ సార్. ఎందుకని రావట్లేదు? నోటీస్ జనరేట్ అవ్వలేదు, ఇక్కడ రావాలి. బాక్కలండి. అగైన్ బ్యాక్. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీట్ అని వచ్చింది, మరి ఎందుకని రాలేదు మీకు? వెయిట్ ఇక్కడ మీకు ఆప్షన్ కూడా రాలేదు. 12 కి జనరేట్ అవుతాం కదా సార్, 12 డేట్ ఇచ్చాం కదా. 12 కరెక్టే ఇచ్చాం మనం. అది ప్రింట్ కూడా అప్పుడే జనరేట్ అవుతుంది కదా సార్, 12 లేదు, 12 కి జనరేట్ అయిన లెటరే మనకు కనిపిస్తుంది ఇక్కడ. అవుతుంది. మిస్టేక్ ఏమైంది, ఇందులో ఎర్రర్స్ ఏమి ఉండవు 99%. ఓపెన్ చేయండి, XD02కి వెళ్ళండి, XD02. XD02 ఇవ్వండి. /n XD02 కస్టమర్ చేంజ్. ఆ కస్టమర్ పేరు మీద ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, దానివల్ల రాలేదేమో కొన్ని, మనం చేంజ్ చేసాం కదా. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి శేఖర్, XD02. అవన్నీ అది వదిలేండి, లీవ్ ఇట్. కమాండింగ్ ఫీల్డ్లో XD02 ఇవ్వండి. రెడ్డి శేఖర్ కదా, వన్ మోర్ వెండర్ తీసుకోండి, వన్ మోర్ కస్టమర్ తీసుకోండి. ఐఎమ్ సారీ, ఓల్డ్ ప్రీవియస్ ఉన్నాయి కదా, దానివల్ల పిక్ అవ్వలేదేమో, చూద్దాం. రామకృష్ణ తీసుకోండి, కంటిన్యూ చేయండి. పేమెంట్ టర్మ్స్, డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వండి. ఓలో పేమెంట్ టర్మ్స్ ఇవ్వండి. 0001 ఉందా? 0001 ఉంది కదా. కరెస్పాండెన్స్కి వెళ్ళండి, ఒకసారి సేవ్ చేయండి. సేవ్. FB70కి వెళ్ళండి, రామకృష్ణ పైన ఎంట్రీ పోస్ట్ చేయండి. ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా రామకృష్ణకి? సరే ఇవ్వండి. FB70 కస్టమర్ తీసుకోండి, రామకృష్ణ. అమౌంట్ ఇవ్వండి. సేల్స్ అకౌంట్. ఎంటర్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్. సేవ్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళండి, F150 ఈ కస్టమర్కి చేద్దాం, రామకృష్ణ అనే వాళ్ళకి. వెళ్ళండి. డన్నింగ్ 2 ఇవ్వండి. డన్నింగ్ 2 ఇవ్వండి లాస్ట్లో. ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనం ఈ డేట్కి డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ చేస్తున్నాం కదా. F110 సారీ 12/06/2026 కరెక్టే ఉంది. 1 మినిట్, ఫస్ట్ నుంచి చూస్తాను. సారీ, కరెక్టే ఉందమ్మా, కరెక్టే ఇచ్చాం మనం. ఓకే, చేద్దాం, వస్తుంది, డోంట్ వరీ. సో పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్ ఇవ్వండి, 12/06/2026.
తర్వాత ఇన్వాయిస్ పోస్ట్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ పోస్టెడ్ అప్ టు అన్నాడు, ఈరోజు డేట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి, కరెక్ట్గా తీసుకోండి. రామకృష్ణ. తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్. వన్ స్టెప్ సారీ సేవ్ చేశాం కదా. స్టేటస్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ పైన టాప్ షెడ్యూల్ LP01 కంటిన్యూ. సో డేట్ 12/06/2026. Start immediately. Scheduled. కంటిన్యూ. షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. డన్నింగ్ అది డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ సెలెక్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ వస్తాయి. ఎంటర్. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్, టాప్లో డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 డేట్ మార్చండి. ఇక్కడ స్టార్ట్ ఇమిడియట్లీ సెలెక్ట్లో ఉండవాలి. ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈస్ కంప్లీటెడ్. లాస్ట్లో డన్నింగ్ నోటీస్ ప్రింటెడ్ అని కూడా వస్తుంది. ఇక్కడ డన్నింగ్ నోటీసెస్ ప్రింటెడ్ అని కూడా వస్తుంది, బట్ కనిపించట్లేదు. చూద్దాం. మనం డన్నింగ్ హిస్టరీ వెళ్ళండి. మనం కరెక్టే ఇచ్చాము కదా. డన్నింగ్ ప్రింట్ పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, దీనికి వచ్చింది. దానికి ఎందుకు రాలేదు అంటే మనకు 0002 ఉంది కదా. కొన్ని 0002 ఉంది, అది డ్యూ అవ్వలేదేమో మేబీ. దానివల్ల మీకు నోటీస్ అనేది జనరేట్ అవ్వట్లేదు వాటికి. సరే, ఎనీవే ఇలా రావాలి. ఇక్కడ సెలెక్ట్ అయింది చూసారా. ఈ 10,000 అనేది సెలెక్ట్ అయింది. 10,000 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా. పైన చూడండి, పైన టాప్లో మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డన్నింగ్ డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమని వచ్చింది? డన్నింగ్ ప్రింట్ ప్రివ్యూ కింద ప్రింట్ ప్రివ్యూ లాస్ట్లో ప్రింట్ ప్రివ్యూ LP01 కంటిన్యూ. చూసారా, ఈ కస్టమర్కి వెళ్తుంది. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఇది. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఈ రోజున మనం ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. కస్టమర్ డీటెయిల్స్. పెనాల్టీ యాడ్ అయిందా? డౌన్కి వెళ్ళండి. 200 రూపీస్ పెనాల్టీ, 10,000 రూపీస్. టోటల్గా 10,200 రూపీస్ పే చేయాలి. ఇక్కడ కనిపించే డమ్మీ ఫార్మేట్. ఈ డన్నింగ్ నోటీస్ ఎవరు డిజైన్ చేస్తారు? అబాపర్. డన్నింగ్ నోటీస్ అనేది ఎవరు డిజైన్ చేస్తారు? అబాపర్ అనే వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. ఓకే, అబాపర్ డిజైన్ చేస్తారు. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? సేమ్ ప్రాసెస్. వెళ్ళండి. F150/N F150. DUNN3 అని ఇవ్వండి. DUNN3. డేట్ ఏ డేట్ ఇవ్వాలి? 12 అంటే మళ్ళీ 10 days. గ్రేస్ పీరియడ్ 3 days అవసరం లేదు. 12 అంటే 22nd సెకండ్ డన్నింగ్ నోటీస్, అంతే కదా. 22/06/2026 ఇవ్వండి.
22/06/2026 ఇచ్చారు. DUNN 3 ఎంటర్. పారామీటర్స్ క్లిక్ చేయండి. ఏమేమి ఇవ్వాలి పారామీటర్స్లోకి వెళ్ళి? ఇవ్వండి. డన్నింగ్ రన్ డేట్, పోస్టెడ్ డేట్, కంపెనీ కోడ్, కస్టమర్ నంబర్, సేవ్, స్టేటస్, షెడ్యూల్. పైన టాప్లో షెడ్యూల్కి వెళ్ళండి. LP01 అవుట్పుట్ డివైస్ నేమ్ LP01. కంటిన్యూ. డేట్ ఏ రోజు? 22nd ఇవ్వండి. పైన స్టార్ట్ డేట్ 22nd. ఈ రోజున డన్నింగ్ అనేది రన్ చేస్తున్నాం. డన్నింగ్ రన్ డేట్ ఇచ్చాం. తర్వాత స్టార్ట్ ఇమీడియట్లీ LP01. షెడ్యూల్, డన్నింగ్ సెలక్షన్ రన్నింగ్, ఎంటర్. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీట్. డన్నింగ్ సెలక్షన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ పైన టాప్లో డన్నింగ్ ప్రింట్అవుట్ LP01. కంటిన్యూ. డేట్ మార్చండి 22nd 06. ఇంతకుముందు 06 ఇచ్చారా? కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే జనరేట్ అవ్వదు. కరెక్ట్గా ఇవ్వండి. 06/2026. స్టార్ట్ ఇమీడియట్లీ LP01. కంటిన్యూ. ప్రింట్ సెలెక్ట్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. డన్నింగ్ హిస్టరీ, కంపెనీ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్. సెకండ్ డన్నింగ్ నోటీస్ చూసారు ఎలా వచ్చిందో. సెకండ్ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అయింది. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ LP01. కంటిన్యూ. చూసారా? సెకండ్ డన్నింగ్ నోటీస్ ఇది. డేట్ ఇవన్నీ వస్తుంది. డౌన్కి వెళ్ళండి. వీ హ్యావ్ ఆల్రెడీ సెంట్ యూ. ఒక డన్నింగ్ నోటీస్ వచ్చేసింది. సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎంత? 400 రూపీస్ పెనాల్టీ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది. 10,400 అది. సో ఇది స్టాండర్డ్. ఇది ఇక్కడ డన్నింగ్ నోటీస్ అనేది డమ్మీ ఫార్మాట్. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎబాపర్తో కలిసి ఎబాపర్ చేస్తారు ఇది. ఈ నోటీస్ అనేది ఇది డన్నింగ్ కాన్సెప్ట్. క్లియరా? డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేయమని అడగరు. ఆ షీట్ చదవాలంతే. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నిద్రలేసి షీట్ మొత్తం చదవండి. 10 సార్లు చదవండి. ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఇంటర్వ్యూలో చెప్పేస్తారు ఆటోమేటిక్గా. కాన్ఫిగరేషన్స్ ECCలో 2 times చేయండి. S/4HANAలో తర్వాత రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇంకా క్లియరా? నెక్స్ట్ క్లాస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. టుమారో క్లాస్ జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం టుమారో క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. క్లియర్ కదా? శేఖర్ జాయిన్ అవుతారా రేపు? ఎస్ సార్. జాయిన్ అవ్వండి. దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను. తర్వాత డే ఆఫ్టర్ టుమారో ఇన్పుట్ GST, అవుట్పుట్ GST మండే రోజు. తర్వాత సింపుల్గా ఉండే కాన్సెప్ట్స్ కొంచెం చేద్దాం. 1/2 hour 45 minutesలో కంప్లీట్ అయ్యాయి. డన్నింగ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్. వేరే కస్టమర్కి ఎందుకు జనరేట్ అవ్వలేదు? 0002తో పేమెంట్స్ ఉన్నాయి. మనం కొన్ని ఇన్వాయిసెస్ క్రియేట్ చేసాం కదా, అందువల్లే పిక్ అవ్వలేదు ఆ కస్టమర్కి. లేకపోతే 0002 అంటే టైం ఉంది ఇంకా. సో వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళదు. ఆ ఇన్వాయిసెస్ క్లియర్ చేసి తర్వాత మళ్ళీ మీరు డన్నింగ్ నోటీస్ జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. 0002 పైన ఉన్న ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలి. చేసి చేయొచ్చు. ఓకే.
ఎనీవే ఇది ప్రొసీజర్. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.